గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు దివ్య డైమండ్స్. ఎటువంటి రత్నాలు మనకు అదృష్టాన్ని కలిగిస్తాయి, ఎటువంటి రత్నాలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి, జ్యోతిష్య శాస్త్రపరంగా, రత్నశాస్త్రపరంగా మీకు ఎలాంటి సమస్యలున్నా మీ జాతక పరంగా ఏ రత్నం ధరించాలి, ఏ రత్నం మీకు అదృష్టాన్ని కలిగిస్తుందో మనకు తెలియజేయడానికి ఈ రోజు రత్నవాణి కార్యక్రమంలో దివ్య డైమండ్స్ అధినేత మహేంద్ర బాబు గారు మనతో పాటు స్టూడియోలో లైవ్ లో ఉన్నారు. వారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేయొచ్చు. హలో సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే అండి. సార్, ఇవాళ రత్నాల గురించి ఏం చెప్పబోతున్నారు? ఏం చెప్తున్నానంటే నిజంగా రత్నాల ఇంపార్టెన్స్ ఏంటనేది చాలామందికి తెలియదు. ఏదో గురుగారు చెప్పారు పెట్టుకున్న అన్నట్టు చాలామంది కూడా అట్లా ధరిస్తున్నారు. నిజంగా మనం ఆలోచించాలి ఏంటంటే రత్నాలు ఏంటి, దాని పుట్టుకేంది, దాని విశిష్టత ఏందని మనమే తెలుసుకోవాలి. నిజంగా రత్నాలు అనేది ఇప్పుడు ప్రతి భూమి మీద లభించే ప్రతి ప్రకృతి సంపద ఒక్కొక్క పర్పస్ ఉంటుంది. ఏదైనా వనమూలిక రూపంలో ఒక చెట్టు ఔషధం ఉందనుకోండి, మూలికలు ఉందనుకోండి, అది ఏ దగ్గుకో దేనికో ఒక జబ్బుకో ఉపయోగకరంగా ఉంటుంది. రత్నాలు ఒక్క పర్పస్ కాదు. ఇక్కడ రత్నాలు ఏంటంటే మల్టిపుల్ ఏంటంటే ఇక్కడ ఆరోగ్యం ఉంది, ఐశ్వర్యం ఉంది, అందం ఉంది, బ్యూటీ ఉంది, అన్నిటిని మించి అదృష్టం ఉంది. ఈ అదృష్టం ఎట్లా పనిచేస్తుంది, ఇన్ని విధాలుగా రత్నం మనిషికి మానవాళికి అనేది ఉపయోగకరంగా ఉంది. సో ఇలాంటి రత్నాలు చాలా రేర్గానే లభిస్తాయి, ఎక్కడ పడితే అక్కడ లభించవు. కాకపోతే అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే టెక్నాలజీ పెరిగినందువల్ల విపరీతంగా సిమిలెంట్స్ పుట్టుకొచ్చేసాయి. ఒకటి కాదు, రెండు కాదండి. ఒక చిన్న కనక పుష్యరాగం తీసుకుంటే 300 వెరైటీస్ ఆఫ్ డూప్లికేట్స్ ఉన్నాయి. ఎలాంటి డూప్లికేట్స్ అంటే కొన్ని చూడంగానే చెప్పగలుగుతాము, అదే ప్రొఫెషనల్స్. కొందరు టెస్ట్ చేస్తే కానీ తెలియదు. కొన్ని ఎంత అక్యురసీ వచ్చినాయి అంటే ఇప్పుడు ఒక రత్నాన్ని పరీక్ష చేయాలంటే 12 రకాల పరీక్షలు చేయాలి. 11 రకాల పరీక్షలో పాస్ అవుతున్నాయి డూప్లికేట్స్. 12 అంటే నిజంగా ఎంత డూప్లికేట్స్ తయారు చేసినా ఈక్వల్గా న్యాచురల్కి ఈక్వల్గా అయితే ఉండదు. సో 12 రకాల పరీక్షలో 11 రకాల పరీక్షల్లో కూడా డూప్లికేట్స్ పాస్ అవుతున్నాయి. ఇలాంటి దాన్నే చాలామంది కొన్ని ప్రకటనలు ఇచ్చి మేము 50% ధరకు అమ్ముతున్నామని చెప్తున్నారు. ఇలా సాధ్యం కాదు. ఎప్పుడైనా స్టాండర్డ్ ప్రైస్, స్టాండర్డ్ వాల్యూవే ఉంటుంది. ఇప్పుడు గోల్డ్ ఉంది, ఎక్కడన్నా ఎవరైనా 50% తక్కువ ధరకు అమ్మడానికి అవకాశం ఉంటుందా? ఉండదు. ఎందుకు ఉండదంటే అదొక స్టాండర్డ్, దానికంటూ రేటు అంతా మనకు తెలుసు కాబట్టి. అలాగే రత్నాలు కూడా నిజమైన స్టాండర్డ్ రత్నాలు అన్నది ఎక్కువ వ్యత్యాసం ఉండదు. సో దీన్ని ఆసరాగా తీసుకొని ఈ డూప్లికేట్స్ ఏవైతే ఉన్నాయో 10 రకాల పరీక్షలు పాస్ అయినాయి, 8 రకాల పరీక్షలు పాస్ అయినాయి, 11 రకాల పరీక్షలు పాస్ అయినాయి, ఇవన్నిటిని ఏం చేస్తున్నారంటే జాతి రత్నాలతో పోలుస్తూ వీళ్ళు 50% ధరకని ప్రకటనలు ఇచ్చి అమ్ముతున్నారు. అసలు నిజంగా కొందరు 50% అమ్ముతారు, కొందరు అయితే 10% అమ్ముతారు, 20%. ఎందుకంటే దాని విలువ ఇప్పుడు ఒకవేళ ₹1,00,000 ఉందనుకోండి, ₹1,000 ఉంటుంది ఏది డూప్లికేట్ విలువ. సో ఇలాగ ఏ ధరకు అమ్మినా వాళ్ళకి ప్రాఫిటే ఉంటుంది. కాబట్టి మీరు నిజంగా రత్నాలు అనేది మానవాళికి చాలా హెల్ప్ చేస్తుంది, ప్రూవ్ అయిన విషయము. నేనేదో రత్నాల వ్యాపారంలో జమాలజిస్ట్గా చెప్పట్లేదు. ఎందుకంటే మనం చరిత్ర చూడండి, రత్నాలు ఎవరు ధరించారంటే రత్నం ధరించిన రాజు కనపడరు. ఎందుకంటే హ్యూమన్ క్యాపబిలిటీస్ రత్నాలు పెంచుతాయి. మన లోపల ఆల్రెడీ అన్ని క్యాపబిలిటీస్ ఉంటాయండి. అవి స్టిమ్యులేట్ చేసి, మనం ఎవరైనా స్టిమ్యులేట్ చేసి ఎంకరేజ్ చేస్తే ఎంత బాగా చేయగలుగుతాము. అలాగా సైంటిఫిక్ యాక్షన్ అనేది ఒక రత్నం పెట్టుకున్న ద్వారా పాస్ అయ్యి మన బాడీలో పడితే ఆలోచన విధానం కూడా మారిపోతుంది. సో ఇది రత్నాలకున్న చరిత్ర. మనం కాకపోతే ఏంటంటే తెలుసుకోవాలి 1-2 సార్లు రత్నాల గురించి, ఎందుకంటే డూప్లికేట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి తెలుసుకొని పెట్టుకోవాలండి. ఓకే సార్, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. విజయవాడ నుంచి రవి గారు. హలో అండి. నమస్తే మేడం. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి మేడం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైం చెప్పండి. 30/11/99 మేడం. టైం చెప్పండి. నైట్ 10:26 మేడం. 10:26 అండి. ఓకే సార్, మీ బాబు ఇంతవరకు ఏదైనా పెట్టుకున్నారండి? ఏం పెట్టలేదు గురుగారు, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు, అబ్రాడ్ ఛాన్సెస్ ఉందని అనుకున్నాను. యా ఇప్పుడు మీ బాబు పెట్టాల్సింది ఏంటంటే ఫస్ట్ స్వాతిముత్యం పెట్టండి. డెసిషన్ తొందరగా తీసుకోలేడు, ఎందుకంటే రాహు లగ్నంలోనే చంద్ర లగ్నం ఉంది, దాంట్లో రాహు ఉన్నాడు కాబట్టి డెసిషన్ ఫాస్ట్గా తీసుకోలేడు. అదొకటి. ముఖ్యంగా చంద్రుడికి సంబంధించింది ఏంటంటే మైండ్ స్ట్రాంగ్గా ఉంటుంది. సో స్వాతిముత్యం 2 క్యారెట్లు పైన ఉండాలి, కనక పుష్యరాగం, దీంతోపాటు కనక పుష్యరాగం, ఈ 2 రత్నాలు మీరు మంచి జాతి రత్నాలు మీ బాబుకి పెట్టించండి. అన్ని అబ్రాడ్ ఛాన్సెస్ కూడా చాలా వరకు బ్రైట్ అవుతాయి. ఎందుకంటే జాతకం మంచి పీరియడ్ కూడా మంచి పీరియడ్ ముందుంది. ఎంత మంచి పీరియడ్ ముందున్నా అండి మనము పనులు అయితే చేయాలి. ఎందుకంటే ఎంత కష్టపడడం మ్యాండేటరీ. కష్టానికి అదృష్టం ఆవగించేంత అదృష్టం తోడవుతే నిజంగా సక్సెస్ అనేది ఉంటుంది. ఇక ఈ భూమి మీద చరిత్రలో మనం అన్నీ చూసుకుంటే ఏంటంటే శాస్త్రాల్లో చెప్పబడ్డది ఏంటంటే అదృష్టాన్ని రత్నాలు ప్రభావితం చేస్తా అని శాస్త్రాల్లో చెప్పబడ్డది. అండ్ సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి, సైకలాజికల్ రీజన్స్ కూడా ఉన్నాయి, డేటాబేస్ కూడా ఉంది.
కాకపోతే మీరు ఇక్కడ చేయాల్సిన పని ఏంటంటే జాతి రత్నం పొందడమే బిగ్గెస్ట్ టాస్క్. ఎందుకంటే మోర్ దెన్ 85% డూప్లికేట్స్ మార్కెట్లో ఉన్నాయి. రకరకాల పద్ధతుల్లో ఈ జ్యోతిష్యాలు చెప్పేటోళ్ళే కొందరు అమ్మేస్తూ ఉన్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా రత్నాల విషయంలో చాలా కాన్షియస్గా ఉండండి. నా దగ్గరే కొనాలని కాదు, మీరు ఎక్కడ ఎలా కొనాలి, ఎవరిని కొనాలి, ఎవరి దగ్గర నమ్మాలి, దీన్ని మళ్ళీ క్రాస్ చెక్ ఎలా చేసుకోవాలి, ఇలాంటి అంశాలు తెలుసుకోవడం కోసము దివ్య డైమండ్స్ హైదరాబాద్లోనే 3 బ్రాంచ్లు ఉన్నాయి. బేగంపేట్, కుక్కట్పల్లి, మాదాపూర్ హెడ్ ఆఫీస్ అండి. నో హాలిడే అట్ మాదాపూర్, మోర్ నంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ ఉంటుంది మాదాపూర్ హెడ్ ఆఫీస్ కాబట్టి. సో మీరు రత్నాలు కొనుగోలు చేసే విషయంలో ఒకసారి నంబర్ సేవ్ చేసుకుని కాల్ చేయండి. మీకు రత్నాలు ఎలా ఉంటాయి, ఉపజాతరాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ మీకు ప్రాక్టికల్గా అన్నీ చూపించి మీకు ఇవ్వడం జరుగుతుందండి. ఓకే సార్, మీరు ఇంతకుముందు కాలర్కి 2 క్యారెట్స్ పైన పెట్టుకోవాలి స్టోన్ అని చెప్పారు. అంటే వెయిట్ అండ్ ఈ క్యారెట్స్ కూడా ఇంపార్టెంట్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు 2 క్యారెట్స్ ఎందుకు చెప్పానంటే పర్ల్ అన్నది సముద్రం నుండి వస్తుంది, సాఫ్ట్ బై నేచర్ ఉంటుంది, అరుగుదల ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని 2 క్యారెట్స్ అది అట్లా పెడతాం. అదే మామూలుగా జాతి రత్నాలు అయితే ఉంటాయో ఇది ఆర్గానిక్ జెమ్ స్టోన్ అంటారు పర్ల్ను, అది సముద్రం నుండి వస్తుంది కాబట్టి అది సాఫ్ట్గా ఉంటుంది. అదే కనక పుష్యరాగము అండ్ కెంపు ఇలాంటివి అయితే కొద్దిగా హార్డ్గా ఉంటాయి. హార్డెస్ట్ ఏంటంటే ఇక డైమండే. సో అందువల్ల ఇవి 1 క్యారెట్ పెట్టుకున్నా సరిపోతుంది. ఈ ఆర్గానిక్ జెమ్ స్టోన్స్ ఏంటంటే పర్ల్ కానీ కోరల్ కానీ ఇలాంటివి 2 క్యారెట్లు అట్లా ఉంటే దాని ఇంపాక్ట్ బాగుంటుందండి. అదే డైమండ్ అందరూ చెప్పరు, 1 క్యారెట్ పెట్టమని కూడా చెప్పరు, ఎందుకంటే హార్డెస్ట్ కాస్ట్లీయెస్ట్ కాబట్టి 20 సెంట్లు 25 సెంట్లు చెప్తారు. ఎందుకంటే 1 క్యారెట్ 10 లక్షలు ఉంది టాప్ క్వాలిటీ. అదే 1 క్యారెట్ డైమండ్ 2 లక్షలు కూడా దొరుకుతుంది. మీరు చూడండి ఇక్కడ 1 క్యారెట్ డైమండ్ ప్యూర్ డైమండే, సర్టిఫైడ్ డైమండే, క్వాలిటీ ఎంత గ్రేడేషన్ వేరియేషన్ ఉంటుందంటే ఫైనెస్ట్ క్వాలిటీ 10 లక్షలు ఉంటే లోవర్ క్వాలిటీ ₹1,00,000 కూడా దొరుకుతుంది. సో ఇంత క్వాలిటీలో వ్యత్యాసం ఉంటుంది కాబట్టి రత్నాల విషయంలో చాలా కాన్షియస్గా ఉండాలి, బాగా తెలుసుకొని కొనుక్కుంటే నిజంగా దాని ఇంపాక్ట్ అనేది ఉంటుందండి. ఓకే సార్, కాల్ ఉన్నారు హైదరాబాద్ నుంచి ఉమామహేశ్వరరావు గారు. హలో అండి. హలో, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం నా గురించి ఉమామహేశ్వరరావు నా ఓకే పేరు. అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైం చెప్పండి. 16/7/1975 టైం చెప్పండి. సాయంత్రం 6:30 మార్నింగ్ అండి, సాయంత్రం అండి. ఈవినింగ్ అండి. ఓకే, 6:30. చెప్పండి సార్ ఉమామేశ్వర్ గారు, ఇంతవరకు ఏదైనా జెమ్ స్టోన్ కానీ ఆస్ట్రాలజర్ కానీ చూసుకున్నారా? లేదు సార్, ఏమీ లేదు. మీరు లైఫ్ లాంగ్గా పెట్టుకోవాల్సింది చెప్తున్నాను వినండి. లైఫ్ లాంగ్గా పెట్టుకోవాల్సింది కనక పుష్యరాగం, చూపుడు వేలు పెట్టుకోవాలి. తర్వాత స్టార్ రూబీ. విన్నారా ఈ పేర్లు, రత్నాల పేర్లు? కనక పుష్యరాగము, స్టార్ రూబీ ఇంగ్లీష్లో అంటారు, ఎలుసఫైర్ అని ఇంగ్లీష్లో కనక పుష్యరాగాన్ని అంటారు, స్టార్ రూబీని సూర్యమణి అంటారు. అదొక స్టార్ లాంటి ఒక ఫినామినల్ ఎఫెక్ట్ ఉంటుంది. సో ఈ 2 రత్నాలు జాతి రత్నాలు మీరు పెట్టి చూడండి, ఇవి మీకు లైఫ్ లాంగ్ సూటబుల్ అదృష్ట రత్నాలు. నిజంగా మీకే తేడా కనపడిపోతుంది ఆఫ్టర్ వేరింగ్ ద జెమ్ స్టోన్స్. కరెక్ట్ అడ్వైస్ ప్రకారము నిజంగా రత్నాలు పెట్టుకుంటే మీకు ఆ వ్యత్యాసం అనేది కనపడిపోతుంది ప్రతి చోట. నిజంగా అదృష్టం అనేది ఏంటండి, అన్నీ కలిసి రావడమే అదృష్టం. కొన్ని సందర్భాల్లో ఏదైనా ఎంతో టైం వెచ్చించి మనం పోతాం ఒక దగ్గర, అసలు కలవకపోవడము, ఏదో కలిసి రాకపోవడం జరుగుతూ ఉంటుంది. కొన్ని సడన్గా కలిసి వస్తాయి. దిస్ ఈజ్ కాల్డ్ అదృష్టం. ఇలాంటివన్నీ మనకు నిజంగా ఆఫ్టర్ వేరింగ్ జెమ్స్ ఇదంతా శాస్త్రాల ప్రభావమే ఉంటుంది. బట్ మనకు జనరల్గా శాస్త్రాల గురించి అవగాహన లేని వారికి నిజంగా రత్నాలు పెట్టుకున్నాక ఏం జరుగుతుందంటే అన్ని విధాలు కలిసి రావడమే అదృష్టంగా ఉంటుంది. దాన్ని బట్టి అంటే నిజంగా ఇండైరెక్ట్గా ఏమవుతుందంటే మన ఆలోచన విధానం కూడా మారిపోతుంది. సో అట్లా ఎప్పుడైతే ఆలోచన విధానం పాజిటివ్గా ఎట్లా మారుతుందో సక్సెస్ ఉంటుంది. కరెక్ట్ టైంలో కరెక్ట్ డెసిషన్ తీసుకోవడం కూడా ఇక్కడ ముఖ్యమైన ఇంపార్టెంట్. కొందరు చాలామంది ఇక్కడే పెద్ద పొరపాటు చేస్తారు. తీసుకోవాల్సిన టైంలో కరెక్ట్ డెసిషన్ తీసుకోకపోవడం కూడా అది సక్సెస్ కారణం ఉండదు. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ వెరీ కాంప్లెక్స్ అండి. ఇది మనం స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకోవాలి. బట్ ప్రైమరీగా మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే రత్నాలు అదృష్టాన్ని ప్రభావితం చేస్తుందని అర్థం చేసుకోవచ్చు. జాతి రత్నాలు పొందే ప్రయత్నం చేయండి. యాజ్ ఎ జెమాలజిస్ట్గా ఐఎమ్ ఆల్వేస్ దేర్ అండి టు గివ్ ద ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ది జెమ్స్ అండి. ఓకే సార్, ఇప్పుడు ఒక్కసారి రత్నం తీసుకుని దాన్ని ధరించాక ఎంత టైం పడుతుంది దాని ప్రభావం చూపడానికి? చెప్పలేం, దాన్ని మనం అట్లా మెజర్ చేయలేం. బట్ ఒకటి ఏంటంటే రత్న ప్రభావం ఉంటుంది అనేది వాస్తవం. ఎందుకంటే అది నేను చెప్తున్న విషయం కాదు, శాస్త్రం చెప్తుంది, ప్రూవ్ అయిన విషయం. అండ్ కొన్ని మిరాకిల్స్ జరుగుతాయి, పెట్టంగానే జరుగుతాయి, 1 వీక్లో కూడా జరుగుతాయి, పెట్టిన రోజు ఇలా జరుగుతుంది. అట్లా అందరికీ ఆ స్కేల్ టైం పీరియడ్ చెప్పేటట్టు ఉండదు. ఇట్ మే టేక్, ఇప్పుడు చూడండి గాయాన్ని పెట్టండి, ఇప్పుడు చిన్న గాయం ఉందనుకోండి 2 రోజుల్లో తగ్గిపోతుంది, డీప్ ఉందనుకోండి. అలాగే వాళ్ళ గ్రహస్థితి ప్రకారము దాని ఇంపాక్ట్ అనేది కొందరు పెట్టిన రోజు 1 వీక్లో, 1 మంత్లో, 6 మంత్స్లో బట్ కనబడుతుంది. డెఫినెట్గా సూటబుల్ రత్నం పెట్టుకున్నట్టయితే నిజంగా దాని ఇంపాక్ట్ అనేది కనబడుతున్న మాట వాస్తవం. దేనికైతే డేటాబేస్ ఉంది.
అండ్ ప్రపంచవ్యాప్తంగా రత్నాలకి ఎందుకు ఇంత డిమాండ్ ఉందంటే నిజంగా రత్నాల ప్రభావం ఉన్నందుకు కూడా అర్థం చేసుకోవచ్చండి. ఓకే సార్, మరో కాల్ ఉన్నారు. Yes. నిజామాబాద్ నుంచి జమీల్ గారు. హలో అండి. హలో హలో జమీల్ గారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? బేబీ గురించి. ఓకే, బేబీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైం చెప్పండి. 1/3 ఫస్ట్ మార్చ్ 2007. 1/3 అండి. 2007. 2007 యా. టైం చెప్పండి. టైం 7:45. 7:45 మార్నింగ్ అండి, ఈవినింగ్ అండి? ఎర్లీ మార్నింగ్. 7:45. ఓకే సార్, చెప్పండి సార్. పాప కోసం ఏదైనా అస్ట్రాలజికల్ అడ్వైజ్ ఏదైనా తీసుకున్నారా? తీసుకున్నాను, కానీ కొంచెం కన్ఫ్యూజ్ ఉన్నాము. అది గురించి ఒక రత్నం గురించి నేను చెప్తాను. అదే ఇక్కడ ఏంటంటే దివ్య డైమండ్స్లో ఇప్పుడు మా సంస్థలో అండి ఒక టీమ్ ఆఫ్ అస్ట్రాలజర్స్ ఉన్నారు. మాది ఒక ఇన్స్టిట్యూషనల్ అడ్వైజ్ లాగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే జ్యోతిషంలో శాస్త్రం చాలా గొప్పదైనా ప్రాక్టీస్ చేసే వాళ్ళు చాలామంది కమర్షియల్గా ఉన్నారు. ఎందుకు అడుగుతున్నానంటే మీకు సూటబుల్ రత్నము మీ పాపకు పెట్టాల్సింది కనక పుష్యరాగం లైఫ్ లాంగ్గా పెట్టాలి ఒకటి, దీంతోపాటు పగడం. ఈ 2 రత్నాలు లైఫ్ లాంగ్ పెట్టాల్సిన రత్నాలు. సో ఇప్పుడు ఆల్రెడీ ఎవరు ఏదైనా అడ్వైజ్ చేశారంటే చెప్పండి, అది కరెక్ట్ స్టోన్ కాదు. ఎందుకంటే ప్రాక్టీసెస్ ఎట్లా ఉన్నాయంటే కొందరు టెంపరీ దశ కోసము అండ్ ఒక నడుస్తున్న దశ కోసం ఇట్లా రకరకాల పద్ధతుల్లో చేస్తున్నారు. కొందరైతే రాశి అని పేరు ప్రకారము, బట్ దట్ ఈస్ నాట్ రైట్ అండి. రత్నధారణ అన్నది మనం పుట్టినప్పుడు గ్రహాల పరిస్థితి ఎట్లా ఉందో దాన్ని బర్త్ చార్ట్ ఆధారంగానే రత్నాలు పెట్టుకుంటే దాని ఇంపాక్ట్ కనబడుతుంది. చాలామంది ఇప్పుడు రత్నం పెట్టుకొని నాకు ఎఫెక్ట్ లేదని వాళ్ళు చాలామంది వచ్చారు. అవన్నీ తీరా మేము రీచెక్ చేస్తే అడ్వైస్ తప్పు ఉండడం వల్ల, రత్నం రాంగ్ ఉండడం వల్ల వాళ్ళకి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు నిజంగా జ్యోతిష్యం అనేది మనకు జీవితంలో ఒక వెలుగు చూపిస్తుంది. ఒక లాస్ట్ రిసార్ట్గా కూడా చాలామంది దీని మీద ఆధారపడుతున్నారు. అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా ఎవరో ఒకరు చెప్తే సరే ఇదొకటి కూడా చూద్దామని, ఇలాంటి లాస్ట్ రిసార్ట్గా ఏదైతే పాజిటివ్ చేంజెస్ అవ్వడానికి మనకు శాస్త్రం ఉందో ఇక్కడ చాలామంది కమర్షియాలిటీ ఉండడం వల్ల చాలా నష్టపోతున్నారు. సో కాబట్టి ఇప్పుడు మీ పాపకు మాత్రము కనక పుష్యరాగము గణపతి షేప్లో ఉన్న పగడం పెట్టుకుంటే ఇంకా మంచిదండి. ఇంకేదైనా వివరాలు కావాలంటే నెంబర్ సేవ్ చేసుకుని కాల్ చేయండి సార్. ఓకే సార్, మరో కాల్ ఉన్నారు. హైదరాబాద్ నుంచి సురేష్ గారు. హలో అండి. మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైం చెప్పండి. మేడం 4/6/1978 మేడం. టైం చెప్పండి. నా గురించి మేడం. టైం. ఓకే, టైం చెప్పండి. 4/6/1978 టైం చెప్పండి మేడం. ఉదయం 4:15. ఉదయం 4:15. ఓకే రైట్. చెప్పండి సార్, ఇంతవరకు ఏదైనా జెమ్స్టోన్ పెట్టుకున్నారండి? లేదు సార్, ఏం పెట్టుకోవాలి సార్. అయితే మీకు పెట్టుకోండి, బ్లూ జాగర్ డైమండ్ ఒకటి ఉంటుంది 25 సెంట్ పైన, లైఫ్ లాంగ్ పెట్టుకోవాలి, లగ్నాధిపతి. అండ్ బ్లూ జాగర్ డైమండ్, ఎమరాల్డ్, ఈ 2 రత్నాలు మీకు జీవితం లైఫ్ లాంగ్గా అదృష్ట రత్నాలండి. ఇప్పుడు మనం టెంపరీ దశ కోసం అట్లా పెట్టాల్సింది ఏం లేదు, ఎప్పటికీ పెట్టుకోవచ్చు. 25 సెంట్స్ అబో బ్లూ జాగర్ డైమండ్ అండ్ 1 క్యారెట్ అబో ఎమరాల్డ్, గ్రీన్ కలర్లో ఉంటుంది, జాతి పచ్చ అంటారు, గరుడ పచ్చ, జాతి పచ్చ, ఇలాగ రకరకాల పేర్లు ఉంటాయి. సో గ్రీన్ కలర్లో ఉంటుంది, బెస్ట్ కాంబినేషన్ అండి. ఎందుకంటే డైమండ్ అనేది లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం జ్యోతిష్ శాస్త్ర ప్రకారము. అదే జాతి పచ్చ విష్ణుమూర్తి స్వరూపం, అంటే లక్ష్మీనారాయణ యోగం లాగా ఉంటుంది. ఇది చాలా కాంబినేషన్ అనేది చాలా జ్యోతిష్యంలో చాలా పవర్ఫుల్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే ఇంతకుముందే చెప్పాను, డైమండ్లో ఈ మధ్య ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అని వచ్చాయి. ఈ ల్యాబొరేటరీ గ్రోన్ డైమండ్స్ మాత్రమే అస్ట్రాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో పనికిరావు, ఎందుకంటే మ్యాన్ క్రియేటెడ్. నిజమైన డైమండ్ భూమిలో కొన్ని 100 కిలోమీటర్ల లోపల తయారవ్వడానికి కొన్ని 100,000 సంవత్సరాలు పడుతుంది. అదే ఈ ల్యాబ్ గ్రోన్ డైమండ్ కొన్ని రోజుల్లో తయారు చేస్తారు. సో ఎప్పుడైనా ఇంత గెస్టేషనల్ పీరియడ్ ఏదైతే తయారవ్వడానికి ఉంటుందో ఇంత ఫాస్ట్గా చేసే దాంట్లో అలాంటి విలువలు ఉండవు. కాకపోతే అపీరెన్సు, హార్డ్నెస్, ఫిజికల్ ప్రాపర్టీసు, కెమికల్ ప్రాపర్టీస్ ఒకటే ఉంటాయి, బట్ న్యాచురాలిటీ అన్నది ఉండదు, న్యాచురల్కు కంపారిజన్ ఏది ఉండదు. సో ఆ విధంగా మీరు ల్యాబ్ గ్రోన్ డైమండ్ లాంటివి పెట్టకూడదు. తక్కువ ధరకు దొరుకుతున్నాయి, చాలామంది అమ్మేస్తూనే ఉన్నారు. ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ కూడా కొందరు చెప్పి అమ్ముతున్నారు, కొందరు చెప్పకుండా అమ్మేస్తున్నారు, ఇది తక్కువ ధర అని. సో రకరకాల పద్ధతులు జరుగుతుంది. కాకపోతే మీకు న్యాచురల్ డైమండ్, బ్లూ జాగర్ డైమండ్ అండ్ 1 క్యారెట్ అబో ఎమరాల్డ్, ఈ 2 రత్నాలు ఇస్ వండర్ఫుల్ అండి. మీరు ఒక రోజు వచ్చినట్టయితే దివ్య డైమండ్స్కు చార్ట్ కూడా రాసి ఇవ్వడం జరుగుతుందండి. ఇంకా మీకు లక్కీ కలర్స్ ఏంటి, లక్కీ నంబర్స్ ఏంటి, లైఫ్ లాంగ్ ఉపయోగపడే విధంగా ఈ చార్ట్ దివ్య డైమండ్స్ నుండి ఆస్ట్రాలజికల్ చార్ట్ అన్నది ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు ఒక ఏవి చూద్దాం. దివ్య డైమండ్స్ ఏవి ప్లీజ్.
Divya Diamonds, all under one roof. Astrology Department, MGTL, Mahendra's Gem Testing Laboratory, NIIG, Mahendra's International Institute of Gemology, Showroom, R&D, Research and Development Department. రత్నశాస్త్రం జెమాలజీ అనబడే రత్నశాస్త్రం చదివిన వ్యక్తి మాత్రమే రత్నాన్ని అనేక పరికరాల ద్వారా పరిశీలించి అది జాతిరత్నమా, ఉపజాతి రత్నమా లేక థర్మల్ ప్రాసెస్ రత్నమా అన్నది గుర్తించగలుగుతాడు. అలా గుర్తించిన అంశాలను ఒక సర్టిఫికెట్ రూపంలో తయారు చేస్తాడు. ప్రతి జాతిరత్నానికి ఇలాంటి సర్టిఫికెట్ ఉంటుంది. ఆ సర్టిఫికెట్లో 10 నుండి 12 రకాల పరీక్షలు జరిపిన ఫలితాల వివరాలుంటాయి. ఒక్కో రత్నానికి 10 పరీక్షలు అవసరమైతే మరికొన్ని రత్నాలకు 12 రకాల పరీక్షలు అవసరమవుతాయి. సో జాతిరత్నం ఎవరు కొన్నా సర్టిఫికెట్ తప్పనిసరి. సర్టిఫికెట్ లేనప్పుడు మీ దగ్గర ఉన్నది జాతిరత్నం అని చెప్పడం చాలా కష్టం. Open your eyes to find genuine gems. అదృష్టాన్ని వెతుక్కుంటూ వెళ్లేవారి గమ్యం, అందరికీ అదృష్టం అనే లక్ష్యం. దివ్య డైమండ్స్, జాతి రత్నాలకి పుట్టిల్లు. సౌత్ ఇండియాలోనే #1 డైమండ్స్ సంస్థ. అదృష్ట రత్నాలకి కేర్ ఆఫ్ అడ్రస్. దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిసారి రత్నాలకి సర్టిఫికేషన్ విధానాన్ని ప్రవేశపెట్టి కస్టమర్లకి అందిస్తున్న ఏకైక సంస్థ దివ్య డైమండ్స్. జాతకరీత్యా రత్నాలు ధరించే ప్రతి ఒక్కరూ స్వచ్ఛమైన జాతిరత్నాన్నే ధరించాలనే సంకల్పంతో ఫేమస్ జెమాలజిస్ట్ ఆఫ్ ఇండియా డాక్టర్ మహేంద్ర బాబు గారు దివ్య డైమండ్స్ పేరుతో అత్యంత అధునాతనమైన షోరూం ప్రారంభించారు. Divya Diamonds, origin for genuine gems. Scientifically lab tested, 100% genuine. ఓకే సార్, కాలర్ ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. కపిల్ కుమార్ నిజామాబాద్ నుంచి. హలో అండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం నా గురించే మేడం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైం చెప్పండి. మేడం May 9, 1987 మేడం. ఇది అర్థం కాలేదండి, మళ్ళీ ఒకసారి. 3:45 PM మేడం. మళ్ళీ చెప్పండి. May 9th ఎప్పుడండి? ఇయర్ 87 మేడం. 1987 May 9th మేడం. ఓకే ఓకే, టైం చెప్పండి. 3:45 PM మేడం. 3:45 PM. ఓకే ఓకే, చెప్పండి సార్. కపిల్ గారు, ఏమైనా జెమ్స్టోన్ పెట్టుకున్నారండి? పెట్టుకున్నాను సార్. అంటే ఇట్లానే చెప్పారు సార్, ఇక్కడ అక్కడక్కడ పెట్టుకున్నాను. నేను అనేది ఏంటంటే చాలా ఏది పెట్టుకున్నారనేది. మాది ఇప్పుడు దివ్య డైమండ్స్లో 10-12 మంది అస్ట్రాలజర్స్ ఉంటారు. ఇప్పుడు మేము చెప్పేది ఒక ఇన్స్టిట్యూషనల్ అడ్వైజ్. ఎప్పుడైనా ఒకటి గమనించండి, ఎంత పెద్ద స్కాలర్ అయినా ఇండివిజువల్ ఒక కన్సల్టెన్సీలో హ్యూమన్ ఎర్రర్స్ ఉండే ఛాన్స్ ఉంది. ఇన్స్టిట్యూషనల్లో ఎప్పుడు తప్పులు ఉండవు. ఎందుకంటే అది కాక చాలా రకరకాల పద్ధతుల్లో ప్రాక్టీసెస్ ఉన్నాయి. ఎందుకు అడుగుతున్నా అంటే అది రైటా రాంగా చెప్పడం కోసం. అంటే మీ ద్వారా అందరికి తెలియాలని. ఏ రత్నం పెట్టుకున్నారు ఇంతవరకు? క్యాట్ అయి పెట్టుకున్నాను సార్. క్యాట్ అయి టెంపరీ దశ. ఇంకా వేరే రత్నము, ప్రధానమైన రత్నం ఇంకోటి ఈ రావుకేతులకు సంబంధించి కాకుండా ఇంకోటి ఆరెంజ్ కలర్ ఉండే సార్. ఒకటి ఆరెంజ్, అది నీకు సూటబులే కాదు. అంత మొత్తం రాంగ్ స్టోన్స్ పెట్టుకున్నాం ఇంతవరకు, పర్వాలేదు. అయితే ఒక మాట, మీకు సూటబుల్ ఏంటంటే మయూరు నీలం అండి, మోస్ట్ సూటబుల్ మీకు. మయూరు నీలము, బ్లూ జాగర్ డైమండ్, ఈ 2 రత్నాలు మీకు లైఫ్ లాంగ్ పెట్టుకోవాలి. ఇక రావుకేతులకు సంబంధించిన రత్నాలు ఎప్పటికి పెట్టేటివి కావు. ఎందుకంటే రావుకేతులకు సంబంధించిన రత్నాలు ఏంటంటే రావుకు సంబంధించింది గోమేధికము, కేతుకు సంబంధించింది వైడూర్యం. ఇవేంటంటే అది అప్పుడు నడుస్తున్న దశ ప్రకారము ఏదైనా సమస్య ఎదుర్కొంటుంటే, నరదృష్టి ఉంటే, కోర్టు కేసులు, పోలీస్ కేసులు ఇలాంటివన్నీ ఎదుర్కొంటుంటే అలాంటి సందర్భాల్లో అది ప్రాబ్లం బేస్ పెట్టుకునేది, దశ బేస్ పెట్టుకునేవి ఏవి వైడూర్యం కానీ గోమేధికం కానీ. సో అది ఇప్పుడు అది అవసరమే లేదు. ఇప్పుడు మీరు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక మయూరు నీలము, బ్లూ జాగర్ డైమండ్. కాకపోతే ఒక్కటే చూసుకోండి, మీ ఎట్లా ఉంటుందంటే ఏ మాత్రం మీరు కాన్షియస్గా లేకపోతే డూప్లికేట్ చేతిలో వచ్చేస్తుంది. రకరకాల పద్ధతుల్లో డూప్లికేట్లు వస్తున్నాయి. నేను ఒక్కనే బెస్ట్ అని కాదండి, కాకపోతే ఇంత వైడ్గా డూప్లికేట్స్ ఉన్నాయి. మీరు చూసుకోవాలి హౌ టు బిలీవ్, ఎలా నమ్మాలి, ఎందుకు నమ్మాలి, ఎవరిని నమ్మాలి, మళ్ళీ క్రాస్ చెక్ చేసుకునే అవకాశం ఉందా లేదా, ఇన్ని ఆస్పెక్ట్ చూసుకుంటేనే కానీ జాతిరత్నం అందదు. ఎందుకంటే జాతిరత్నం పెట్టుకోవడం కూడా అదొక యోగం. అదిగో మహర్దశ యోగం అనుకో, రాజయోగం అనే చెప్పాలి. అందరూ పెట్టుకోలేరు, డబ్బు ఉన్న వాళ్ళు కూడా పెట్టుకోలేరు. నిజంగా రత్నాలు జంతువుల కోసమైతే కావు, మనుషుల కోసమే.
మనుషుల్లో కూడా డబ్బున్న వాళ్ళు కూడా చాలామంది పెట్టుకోరు, దానివల్ల ఏముంది, ఏదో మేము వ్యాపారం కోసం చెప్తున్నానని చాలామంది అనుకుంటారు. బట్ అలా కాదండి. చరిత్ర చూడండి, మనిషి క్యాపబిలిటీస్ రత్నాలు ఎన్హాన్స్ చేస్తాయి. నిజంగా మనిషి వాడే మేధాశక్తి ఇంతవరకు పెద్ద పెద్ద సోకాల్డ్ మేధావులు ఎవరుతున్నారో 0.10% లోపలనే మేధాశక్తి వాడుతున్నారు. అబండెంట్ ఇన్ఫినైట్ ఎనర్జీ అనేది ఒక ప్రతి మనిషిలో ఉంటుంది. దాన్ని మనము ట్యాప్ చేయాలి, స్టిమ్యులేట్ చేయాలి, టచ్ చేయాలి. అప్పుడు మన లోపల అన్ని క్యాపబిలిటీస్ ఉంటాయండి. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం, సముద్రం ఉందనుకోండి, సముద్రం నుండి ఒక వాటర్ డ్రాప్ తీసుకున్నాం అనుకోండి, మన మనిషి అయితే సముద్రం ఒక పరమాత్మలాగా దేవుడు అనుకుందాం. అన్ని క్యాపబిలిటీస్ డ్రాప్ ఆఫ్ వాటర్లో ఎట్లా సముద్రంలో మొత్తంలో ఎలా ఉంటుందో ఒక డ్రాప్ ఆఫ్ వాటర్లో కూడా ఉంటాయి. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. వీఆర్ సో బ్లెస్డ్ ఏంటంటే మనకు అన్ని విధాలు ఉంటుంది, కాకపోతే మనము దాన్ని ట్యాప్ చేసుకోవాలి. ఈ శాస్త్రాల ఆధారంగా మనము హెల్ప్ తీసుకుంటూ ముందుకెళ్ళాలి. ఇప్పుడు ట్రావెల్ చేయాలంటే మనం ఒక వెహికల్ ప్రకారం ఎట్లా వెళ్తున్నాము, నడవాలంటే అంత దూరం వెళ్ళలేం కదా. అలాగే రత్నాలు పెట్టుకోవడం వల్ల మేధాశక్తి కానీ, ఆలోచన విధానం కానీ, సో అన్ని విధాలు కలిసి రావడం కానీ, సో ఇవన్నీ రత్నాలు పెట్టుకుంటే జరుగుతాయి. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? కరెక్ట్ అడ్వైజు, కరెక్ట్ రత్నం ఉన్నప్పుడే. ఈ రెండు ఇక్కడే చాలామంది దెబ్బతింటున్నారు. ఈ రెండు అయిన తర్వాత కూడా రత్నాన్ని బిగించేది ఒక మెథడ్ ఉంటుంది. ఏది లాకెట్లో కానీ రింగ్లో కానీ. తర్వాత మీరు ధరించే ఒక ముహూర్తం ఉంటుంది, తర్వాత దాని ప్యూరిఫికేషన్ ఉంటుంది, ఎనర్జైజింగ్ ఉంటుంది. ఇంత సిస్టమ్ ఒక రత్నదారులు ఉంటుంది. ఇవన్నీ మాది ఒక రీసెర్చ్ R&D బేసిస్లో మాదంతా. మీకు అన్ని సందర్భాల్లో ప్రతి ఒక్కరికి రత్నం ఇచ్చే దాంట్లో దివ్యాడమెంట్స్ ఉన్న ప్రతి ఒక్కరికి ఇంత ప్రొసీజరు అండర్వెంట్ మేము చేస్తాం. సో అవి కొందరికి చెప్పినా చెప్పకపోయినా ప్యూరిఫికేషన్ కానీ ఎనర్జైజింగ్ కానీ అంత పర్ఫెక్ట్గా చేస్తాం. సో ఇక్కడ రత్నాలు, మంచి రత్నాలు కరెక్ట్ అడ్వైస్ ప్రకారం పెట్టుకునే ప్రయత్నం చేయండి అనేది ఒకటి చెప్తున్నా. నా దగ్గరికి రావాలని కాదండి, ఎందుకంటే నేను గత 25-30 సంవత్సరాలుగా వ్యాపారంలో ఉన్నాం. వ్యాపారం కోసం కాదు, నాకు తెలిసిన నాలెడ్జ్ మీకు అందరు పంచాలి, ఎవరు మోసపోవద్దు. ఎందుకంటే చాలా కష్టాలు ఉన్నప్పుడే జ్యోతిష్యులను సంప్రదిస్తారు. కొందరు జ్యోతిష్యులు అయితే ఇంకా ఎక్స్ప్లాయిటేషన్ చేసి భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నారు. సో ఇది ఒకటి ఏంటంటే, ఒక మానవత్వం ఏంటంటే కష్టాల్లో ఉన్న వాళ్ళని ఇంకా కష్టాలకు గురి చేయొద్దు. అది వాళ్ళు ఎక్కడైనా తీసుకొని, మా దగ్గర ఇప్పుడు జ్యోతిష్యంలో ఎలాంటి ఫోర్స్ ఉండదు. అస్ట్రాలజర్స్, క్వాలిఫైడ్ అస్ట్రాలజర్స్ ఉంటారు, MA PhD చదివిన అస్ట్రాలజర్స్ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్ అడ్వైస్ ఉన్నప్పుడు మేము ఇచ్చే రత్నాన్ని కూడా వాల్యూ. సో అట్లా గ్రూప్ ఆఫ్ అస్ట్రాలజర్స్ ఉన్నందువల్ల యాక్యురేట్ అడ్వైజ్ ఉంటుంది దివ్యా డైమండ్స్లో. ఇక రత్నాల గురించి 1-2 సార్లు పరీక్ష చేసి ప్రపంచంలో దివ్యా డైమండ్స్ ల్యాబ్ సర్టిఫికేట్ ఈజ్ వ్యాలిడ్ మోర్ దెన్ 100 కంట్రీస్లో. ఎందుకంటే దివ్యా డైమండ్స్ ఈజ్ రికగ్నైజ్డ్ ఆల్ గ్లోబలీ. పెద్ద ఆక్షన్ దాంట్లో కానీ, పెద్ద జెమ్ అసోసియేషన్స్లో అన్నింటిలో దివ్యా డైమండ్స్ రికగ్నైజ్డ్ కాబట్టి అంత మేము ఇచ్చే సర్టిఫికేట్ కూడా అంత అథెంటిక్గా ఉంటుంది. దీన్ని కూడా ఎప్పుడైనా క్రాస్ చెక్ చేసుకోవచ్చు. సో అంత ఇవన్నీ తెలుసుకోవాలండి. ఇప్పుడు నా మోటో ఏంటంటే, మీరు నాలెడ్జ్ ఇవ్వడమే లాగే ఉంది. మీరు నంబర్ సేవ్ చేసుకొని ఒకసారి కాల్ చేయండి, ఒకసారి వచ్చి చూడండి. ఫోర్స్ ఎలాంటిది ఉండదు. ఎలా ఉంటాయి రత్నాలు, ఉపజాతి ఏంటి, జాతి రత్నాలు ఏంది. ఈ ఆన్లైన్లో అమ్ముతున్నారు, మరీ దారుణం. ప్లాస్టిక్ గాజు ముక్కలు అమ్ముతున్నారు. ఎందుకంటే రత్నాలతో పోలుస్తూ అపీరెన్స్ టెక్నాలజీ పెరిగింది కదండి, అపీరెన్స్ ఒకేలాగా ఉంటుంది. తెలియదు. ఇప్పుడు క్వాలిఫైడ్ జెమాలజిస్ట్ కూడా అన్లెస్ అంటే కొన్ని రత్నాల వరకు గుర్తుపట్టగలుగుతారు, కొన్ని డీప్గా యాక్యురేట్గా తయారు చేస్తున్నారు. అవి మాత్రం మెషినరీ ద్వారానే గుర్తుపట్టాలి. ఓకే సార్, కాలర్ షూర్. ఓకే. హైదరాబాద్ నుంచి కౌశిక్ గారు, హలో అండి. నమస్తే మేడం. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైం చెప్పండి. 8 జనవరి 2003 మేడం. 8 జనవరి 2003. 6:45 మార్నింగ్ మేడం. 6:45 మార్నింగ్. సార్ చెప్పండి సార్, ఇది ఎవరి కోసం? మీ బాబుదా? మా బాబు సార్, మా బాబు గ్రాడ్యుయేషన్ అయిపోయింది, రీసెంట్ గా సాఫ్ట్వేర్ లో జాయిన్ అయ్యాడు బాబు. ఓకే. అయితే బాబుకు జాతిరత్నం తీసుకుందామని ఆలోచన ఉన్నాం మేడం సార్. ఇంకా కొంచెం మంచి ఫ్యూచర్ ఉండాలి. అదేనండి, నేను ఇప్పటిదాకా అదే చెప్తున్నాను. కరెక్ట్ అడ్వైస్ ప్రకారం నిజంగా ఒక చిన్న జాతిరత్నం పెట్టండి, చాలా వండర్ఫుల్ చేంజెస్ ఉంటాయి. ఎందుకుంటే అంటే ప్రూవ్ అయిన విషయం ఇది. ఇదేదో మేము సృష్టించింది కాదు, రత్నాలు మేము తయారు చేసినది కాదు. కాకపోతే రైట్ అడ్వైస్ ప్రకారం ఇప్పుడు మీ బాబుకు కనకపుష్యరాగము, స్టార్ రూబీ, ఈ 2 రత్నాలు పెట్టించండి. నిజంగా ఇక నేను చెప్పను, దెర్ ఈజ్ అ వెరీ బిగ్ డేటాబేస్ ఈజ్ దర్, వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి. కాకపోతే జాతి రత్నాలు కొనండి. మీరు నెంబర్ సేవ్ చేసుకుని ఎలా ఉంటాయి, ఒకసారి దివ్యా డైమండ్స్ మాదాపూర్లో ఉంది, ఒకసారి వచ్చి చూడండి. సో అదే చెప్తూ ఉన్నాను, నేను కంపల్సరీ కాదు, మీరు తెలుసుకోండి రత్నాల గురించి. ఎందుకంటే రకరకాల పద్ధతులు డూప్లికేట్స్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నాయి. కాబట్టి ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్ వాల్యూవర్గా, జెమాలజిస్ట్గా ఒక ఇన్స్టిట్యూషన్ నడుపుతున్నాం కాబట్టి సో మీకు ఇది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పుడు దివ్యా డైమండ్స్ నుండి ఉంటుందండి. ఓకే సార్, మరో కాల్. హైదరాబాద్ నుంచి శేఖర్ గారు, హలో అండి.
గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి, శేఖర్ నాథ్. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైం చెప్పండి. జనవరి 23, 1997 ఉదయం 2:45 AM. 2:45 AM. అది తెల్లవారితే డేట్ 23 అండి? తెల్లవారికి గురువారం. అది 23 కదా, రైట్. సార్ చెప్పండి సార్, ఇంతవరకు ఏదైనా జెమ్ స్టోన్ పెట్టుకున్నారండి? ఏదైనా జెమ్ స్టోన్? ఏది పెట్టుకోండి. ఓకే సార్, మీరు ఏం చేయాలంటే వైట్ గణపతి అని ఒకటి ఉంటుంది పగడంలో, వైట్ గణపతి అనేది పగడంలో ఉంటుంది, అది మీరు పెట్టుకోండి. వండర్ఫుల్ చేంజెస్ ఉంటాయి. ఎందుకంటే మీరు మంచి జాతకమే, కాకపోతే ఏదైనా కష్టపడితేనే అచీవ్మెంట్ అవుతుంది. బట్ దీనికి తోడు వైట్ గణపతిని పగడం లాగా మెడలో వేసుకోండి. దీంతో పాటు ఒక స్టార్ రూబీ, ఈ 2 రత్నాలు లైఫ్ లాంగ్ యూస్ఫుల్ అండి. ఫస్ట్ గణపతి పగడాన్ని పెట్టుకొని స్టార్ రూబీ పెట్టుకోండి. ఈ రత్నాలు అదృష్ట రత్నాలు మీకు లైఫ్ లాంగ్ అండి. ఓకే సార్, ఇప్పుడు ఫింగర్స్ లో ఏ ఫింగర్ కి పెట్టుకుంటే ఎక్కువ ప్రభావం ఉంటుంది అలా ఏం లేదు. దానికి ప్రిస్క్రైబ్డ్ ఏంటంటే ఇప్పుడు మీకు చెప్తున్న విషయం ఏంటంటే ఇక్కడ చిటికిన వేలు కానీ ఉంగరం వేలు కానీ పచ్చ పెట్టుకోవాలండి. అండ్ డైమండ్ చాలామంది డౌట్ వస్తూ ఉంటుంది. ఉంగరం వేలు కానీ మధ్య వేలు కానీ డైమండ్ పెట్టుకోవాలి, చూపుడు వేలు మాత్రం కనక పుష్యరాగం పెట్టాలి. సో పగడము మళ్ళీ పెట్టాల్సి వస్తే ఉంగరం వేలు పెట్టాలి, కెంపు కూడా ఉంగరం వేలు పెట్టాలి. ఇలాగా అది పెట్టుకునే వారము, ముహూర్తము ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసుకోవాలి ఏంటంటే రత్నాలు ఫస్ట్ ఎలా ఉంటాయి, ఏంటి ఇంక్లూజన్స్ ఉంటాయి. చాలామంది గాజు ముక్కలలో క్లియర్గా ఇట్లా మెలుస్తాయి. కాబట్టి జాతి రత్నం ఎట్లా ఉంటుంది అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చూడాలి. దాని గురించి మీరు తెలుసుకునే ప్రయత్నం చేస్తే అప్పుడు మీకు అన్ని వివరాలు తెలుస్తాయండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. డైమండ్స్ గురించి మంచి అవేర్నెస్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, ఇది ఇవాల్టి దివ్య డైమండ్స్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.